టాలీవుడ్లో ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో ఎన్టీఆర్ది ప్రత్యేకమైన శైలి. డాన్స్తో పాటు యాక్టింగ్లోనూ అదుర్స్ అనిపించగలిగిన ఒకే ఒక్క స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలతో పాటు ఆయన తోటి నటులు కూడా ఒప్పుకుంటారు. అలాంటి ఎన్టీఆర్ కెరీర్ ఎప్పుడు టర్న్ అయిందంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఆదితో ఎన్టీఆర్కు వినాయక్ ఫస్ట్ హిట్ ఇవ్వగా, సింహాద్రితో ఎన్టీఆర్ రేంజ్లో అమాంతం పెంచేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక ఆ తర్వాత దశాబ్దానికి పైగా అనేక సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కెరీర్లో హిట్స్ కన్నా ఎక్కువగా ఫెయిల్యూర్సే ఉన్నాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. స్టార్గా ఎన్టీఆర్ ఎప్పుడూ ఫెయిల్ కాకపోయినా ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవిచూశాయి. ఇదిలా ఉంటే కొడుకు పుట్టిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్ పాజిటివ్ టర్న్ తీసుకుందని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. 2014లో ఎన్టీఆర్ కొడుకు అభయరామ్ జన్మించాడు. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్లో సక్సెస్లు క్యూ కట్టడం స్టార్ట్ అయ్యాయి. రభస మూవీ యావరేజ్ అనిపించుకున్నా ఆ తర్వాత వచ్చిన టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ ఏకంగా జూనియర్ను 100 కోట్ల క్లబ్లో చేరేలా చేసి ఎవరు ఊహించని విజయాన్ని అందుకుంది. ఇలా తనయుడు తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని ఎన్టీఆర్ అంటుంటాడు. అంతేకాదు, కొడుకు అంటే యంగ్ టైగర్కు పంచ ప్రాణాలు అని ఆయనకు క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్తుంటారు. మొత్తం మీద ఎన్టీఆర్ ఎంత టాలెంట్ ఉన్న స్టార్ అయినా ఆయనకు అదృష్టం పూర్తి స్థాయిలో కలిసి వస్తుంది మాత్రం ఆయన తనయుడు అభయరామ్తోనే అన్నమాట. If you like the video, please like us and subscribe Tollywood Nagar.